ధృతరాష్ట్రుడు చూసినట్టయితే ఆయన జన్మతః ఆయన అంధుడు, పుట్టుకతో అంధుడు, కానీ బుద్ధిరీత్యా కూడా ఆయన అంధుడే. జన్మరీత్యా అలాగే అంధుడు, కానీ బుద్ధిరీత్యా కూడా ఆయన అంధుడే అనమాట. ఎలా అంటే వాస్తవానికి ధృతరాష్ట్రుడు ఎప్పుడు కూడా ఒక రకమైన విక్టిమ్ కాన్షియస్నెస్ ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో దాన్ని ఏమనొచ్చు అంటే బాధితుడు అనే భావంలో ఎప్పుడు ఉండేవాడు అనమాట. ఏంటి ఆ భావన అంటే, అరే నేను గుడ్డివాడిగా పుట్టాను కాబట్టే నాకు రాజ్యం రాలేదు కదా, లేకపోతే నేను పెద్దవాడిని. మొట్టమొదటివాడు ధృతరాష్ట్రుడు, రెండో పిల్లవాడు పాండురాజు, మూడవ వాడు విదురుడు. కాబట్టి టిపికల్గా మొదటి సంతానానికి ఇంటి పెద్దవాడికి రాజ్యం రావాలి, ఆ రకంగా ధృతరాష్ట్రుడికి రాజ్యం రావాలి. కానీ ధృతరాష్ట్రుడు అంధుడు అయిన కారణంగా ఆ రాజ్యము పాండురాజుకి వెళ్తుందనమాట. సో కాబట్టి ధృతరాష్ట్రుడు నాకు యాక్చువల్గా నేను గుడ్డివాడని అవ్వడం వల్లనే నాకు రాజ్యం రాలేదు అని ఆ భావనలోనే కంటిన్యూస్గా ఉండిపోయేవాడు ఆయన. దాన్నే విక్టిమ్ కాన్షియస్ అంటారనమాట, అంటే బాధితుడు అనే భావన అని చెప్పి.